అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు భీష్మ డాక్టర్ అకాడమీ నుంచి ఫౌండర్, ఎండి అన్నీ ఆయనే. సో మన గోవిందరాజు గారు ఉన్నారు. అయితే పర్టికులర్గా బయట ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడున్న పిల్లలకి అంటే ఆన్లైన్ అయిపోయినా కూడా ఆఫ్లైన్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి పిల్లల్లో బెస్ట్ రిజల్ట్ అని వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అయితే అక్కడ ఉండేటువంటి ట్రైనింగ్ కానీ కోచింగ్ కానివ్వండి అసలు ఏ విధంగా ఉంది, పిల్లల్లో వాళ్ళు ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు, ఇవాళ ది బెస్ట్ అనిపించుకోవడానికి పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది ఈరోజు మనం గోవిందరాజు గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. బయట ఇన్స్టిట్యూట్స్ భయంకరంగా పెరిగిపోయి ఉన్నాయండి సార్. అయితే పర్టికులర్గా మీ దగ్గర స్ట్రెంగ్త్ కొంచెం తక్కువలో ఉన్నా కూడా రిజల్ట్ ఎక్కువ కనిపిస్తూ ఉంది సార్. మీరు ఫాలో అయ్యేటువంటి మెథడ్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, పర్టికులర్గా భీష్మ డాక్టర్స్ అకాడమీకి ఉండేటువంటి క్వాలిటీ ఏంటి అసలు? లాంగ్ టర్మ్ నేటుకు వచ్చేసరికి బాటనీ జువాలజీ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా చేస్తారు సార్. టాపర్, ఈవెన్ ఆల్ ఇండియా టాపర్కి నార్మల్ స్టూడెంట్ కూడా ఒక 30-50 వేరియేషన్లోనే ఉంటుంది బయాలజీ అనేది. బట్ ఆల్ స్టూడెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మైసెల్ఫ్ నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సార్. అంటే లాస్ట్ 17 years నుంచి నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన. అంటే ఈవెన్ 180కి 170-175 ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయి. చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మనం పిల్లలకి సింప్లిఫై చేసి మన గన్ షాట్లో స్టూడెంట్ ఆ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి అనే దానిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రతిరోజు స్టూడెంట్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన ఒక డైలీ టెస్ట్. ఈరోజు మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నామో ఆ కాన్సెప్ట్ పైన వాళ్ళకి డ్రిల్లింగ్ అదే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ పైన వాళ్ళతో మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. సో స్టూడెంట్ ఎట్లా ఫేస్ చేస్తున్నాడు, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, వాళ్ళు ఏ కాన్సెప్ట్ పైన సిల్లీ మిస్టేక్ చేస్తున్నారా, కాన్సెప్ట్ తెలియకుండా చేస్తున్నారా అనే దానిపైన మనం చెక్ చేసుకుంటూ ఎవ్రీడే దాన్ని ఎప్పటికప్పుడు మనమే దగ్గరుండి మానిటరేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సార్. అలానే మనం వీక్లీ టెస్ట్ తీసుకుంటాం. ఆ వీక్లీ టెస్ట్లో కూడా స్టూడెంట్ ఎగ్జామ్ అయిన వెంటనే మనం ఆ స్టూడెంట్ పొజిషన్ ఎట్లా ఉంది అనేది వెంటనే మనం చెక్ చేస్తాం. ఓకే. అట్లా చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడి స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్గా మనం ఆ స్టూడెంట్ని ఎంతవరకు మనం వర్క్ ఇచ్చి ఆ వర్క్ని క్లియర్ చేయించుకోవాలి అనే దాన్ని బట్టి మనం అట్లా గ్రాడ్యువల్గా మార్క్స్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. క్లాసెస్ జనరల్గా ఏ టైం నుంచి ఏ టైం వరకు స్టార్ట్ అవుతుంది? ఈచ్ క్లాస్ అనేది 1 hour టీచింగ్ క్లాస్ ఉంటుంది సార్. 1.5 hour అనేది మనకి సేమ్ ఫ్యాకల్టీతో ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో మార్నింగ్ క్లాస్లో సేమ్ ఫ్యాకల్టీ 1.5 hour స్టూడెంట్తో పర్టికులర్గా కూర్చుంటారు. మనకు కూడా క్లాస్ వైజ్ 30 స్టూడెంట్సే తీసుకుంటాం సార్. 31 కూడా తీసుకుంటాం. ఆ 30 స్టూడెంట్స్ని 1.5 hourలో ఆ టీచరు క్లాస్ చెప్పినాక వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈచ్ స్టూడెంట్తో వన్ విత్ వన్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అట్లా అవడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి చాలా ఈజీ వేలో మనం వాళ్ళకి ఎక్కడైతే వాడు ల్యాగ్ అవుతున్నాడో దాన్ని కంప్లీట్ చేయగలం. వాళ్ళ మైండ్ సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సార్ వాళ్ళకి ఏం కావాలో ఆ రిజల్ట్ ఓరియంటెడ్లో మీరు తీసుకుని వెళ్తారు. అదే సార్. ఎలా సార్ అంటే మీ దగ్గర పర్టికులర్గా బయట వాటితో కంపేర్ చేసి చూస్తే మెటీరియల్ వైజ్ కానివ్వండి, లేదంటే టైమింగ్స్ వైజ్ కానివ్వండి, లేదా కోర్స్ డ్యూరేషన్ వైజ్ కానివ్వండి, ఏ విధంగా ఎటువంటి బెనిఫిట్ ఒక స్టూడెంట్కి అందుతుందంటారు? ఎందుకు పేరెంట్స్ ఎందుకు మీ భీష్మ డాక్టర్స్ అకాడమీని చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కెమిస్ట్రీ ఉంది సార్. ఫస్ట్ ఇయర్ అంతా ఒక 4 months టీచింగ్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ అంతా. దానివల్ల ఏమవుతుందంటే సార్ పిల్లడికి లింకప్ అనేది మిస్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే వెయిటేజ్ ఉన్న లెసన్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 1 కెమికల్ బాండ్ కానీ స్పెసిఫిక్ లెసన్ ఉంది సార్. దాని నుంచి ఒక 4 questions వస్తాయి. సో స్టూడెంట్కి అట్లా వెయిటేజ్ ఉన్న లెసన్స్ అన్ని మనం కంప్లీట్ చేయడం వల్ల తనకి ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 50 questions ఉన్నాయి సార్. మనకి వెయిటేజ్ ఉన్న లెసన్స్ ఓవరాల్గా ఒక 12 lessons ఉంటాయి. ఆ 12 lessons నుంచి మినిమం 25-30 questions వస్తాయి. సో ఆ 12 lessons పైన తన కమెండింగ్ వచ్చింది అనుకోండి, తనకి కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. తన ఏ క్వశ్చన్ పేపర్ చూసినా ఓకే ఓ 30 questions అంటే 120 out of 180. సో అట్లా స్టూడెంట్కి మనం ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డెవలప్ చేయడంలో ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. స్టూడెంట్ క్యాపబుల్ అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. అలా సార్ టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉన్నాయి అన్నీ, అండ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఆన్లైన్ కోరుకుంటూ ఉన్నారు. ఈ టైంలో మీరు ఆఫ్లైన్తోనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ డిఫరెన్స్ ఎక్కడ పిల్లలు లేకుండా ఏ విధంగా చేయగలరు? ఆన్లైన్ క్లాసెస్ అనేటప్పటికి మనకి ఎట్ ఏ టైం డౌట్స్ క్లారిఫికేషన్ అనేది జరగదు సార్. స్టూడెంట్కి అనేది అది ప్రాపర్ వేలో పోదు. బట్ ఆఫ్లైన్ అనేసరికి ఏమవుతుందంటే స్టూడెంట్ మనతో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలరు. సో వాళ్ళ ప్రాబ్లమ్ని మనం ఫిజికల్గా చూస్తున్నాం కాబట్టి రెక్టిఫై చేయడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో క్లియర్ అవుతుంది. ఆన్లైన్ అంటే మీరు మెసేజ్ చేయాలి, వాళ్ళు ఖాళీగా ఉంటే ఫ్రీగా ఉన్నట్లయితే వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. సో లేదంటే మీరు అంత ఈజీగా మనకు రిప్లై అనేది రాదు, అంటే క్లారిఫికేషన్ రాదు. సో ఫిజికల్ క్లాసెస్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి మిగతా వాటితో పోల్చుకుంటే. బ్యాచెస్ ఎలా స్టార్ట్ అవుతాయండి మీ దగ్గర? సో మన దగ్గర బ్యాచెస్ అనేది 9 months or 10 months బ్యాచ్ ఉంటుంది సార్. ఓకే. సో ఆ డ్యూరేషన్ అనేది 9 monthsకి 10 monthsకి తీసుకుంటాం. సో ఈచ్ క్లాస్కి 30 students తీసుకుంటాం. 3 classes మాత్రమే ఉంటాయి సార్ మన దగ్గర.
3 క్లాసెస్ 3 క్లాసెస్ ఉంటాయి, 90 స్టూడెంట్స్ తీసుకుంటాం మనం. అలా సార్ ఫ్యాకల్టీ సపోర్ట్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందండి మీ దగ్గర? ఫ్యాకల్టీ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు వాళ్ళు ఫ్యాకల్టీ అందుబాటులోనే ఉంటారు సార్. ఆఫ్టర్ దట్ నేను మా ప్రిన్సిపల్ ఫిజిక్స్ ఆయన ఉంటారు, నేను అప్ టు 11-11:30 వరకు కూడా మన పిల్లలతోనే ఉంటాం. ఓన్లీ డే స్కాలర్స్ లేదంటే ఓన్లీ హాస్టల్ సార్, డే స్కాలర్ లేదు మనకి. ఎక్కడ సార్ ఇన్స్టిట్యూట్ మొత్తం? మనకి ఇది చందానగర్ సార్, మీకు పీజీఆర్ ఎన్క్లేవ్ అంటారు, నియర్ అపర్ణ హిల్ పార్క్. ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అడ్రస్కి మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. కాంటాక్ట్ నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసినా కూడా మనం రెస్పాండ్ అవుతాం. జనరల్గా కొంతమంది డ్రాప్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారండి. అటువంటి వాళ్ళ మీద మీ శ్రద్ధ అసలు ఏ విధంగా ఉంటుందండి? అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి 2 types ఉంటారు సార్, విత్ హార్డ్ వర్క్, వితౌట్ హార్డ్ వర్క్. నో వన్ బోర్న్ ఫర్ ద ఫెయిల్యూర్ సార్, ఓకేనా? ఎవ్రీ వన్ వాంట్స్ టు ఫైట్ ఫర్ సక్సెస్, బట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ సమ్ పర్సన్స్ లూజర్స్ అవుతున్నారు, సమ్ పర్సన్స్ టాపర్స్ అవుతున్నారు. ఆ స్టూడెంట్ని పర్టికులర్గా వాడు ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేదాన్ని మనం పర్టికులర్గా తీసుకొని వాళ్ళతో ప్రాపర్ వర్క్ చేయించుకున్నట్లయితే డ్రాపర్ కూడా ఈరోజు మనకి టాపర్ అయ్యే రోజులు ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ మనతో అదే జరిగింది సార్. లాస్ట్ ఇయర్ స్టూడెంట్ he got 2022 he got nearly 210. Right now he got 555 around. So that means a student strength, but a student weak sir, that is based on the teaching. మన టీచింగ్ స్కిల్స్తో స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే డ్రాపర్ కూడా ఈరోజు మనకి డాక్టర్స్ అవుతారు, టాపర్స్ అవుతారు సార్. పేరెంట్స్కి ముఖ్యంగా అంటే బయట ఇన్స్టిట్యూట్స్ ఏ రకంగా అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయాయి, హోర్డింగ్స్ ఎక్కువైపోయాయి, దాంతోపాటు పలానా చోట రిజల్ట్ ఉంది అని అంటే పేరెంట్స్ కూడా అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆ విధంగా మైండ్ సెట్ ఉండేటువంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ చెప్పేది ఏంటంటే వీడియో కానీ లేదంటే ఇంకో చూసి కాలేజీని చూస్ చేయొచ్చు సార్. జస్ట్ కాలేజీకి వెళ్ళి 2 or 3 days క్లాసెస్ తీసుకోమనండి స్టూడెంట్కి. తీసుకున్నాక టీచర్ పైన స్టూడెంట్కి ఒక అవగాహన వచ్చింది, ఆ నెక్స్ట్ మాత్రమే జాయిన్ అవ్వమని అయితే నేను ఇదే చెప్తాను సార్. ఎందుకంటే జనరల్గా మనం బయట చూపించేదానికి కాలేజీలో క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ క్యాంపస్కి వెళ్ళి 1 or 2 క్లాసెస్ తీసుకున్నాకే డిసైడ్ అవ్వడం అనేది బెస్ట్ చాయిస్ సార్. సో పేరెంట్స్కి అయితే మీరు అదే చెప్తారు? అదే సార్. ఈవెన్ మనం కూడా మన క్యాంపస్లో కూడా డైరెక్ట్ అడ్మిషన్ చేయమని చెప్పం సార్. అట్లీస్ట్ ఒక 2-3 days క్లాసెస్ వినమంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో క్లాసెస్ అన్ని విన్నాకే మనం అడ్మిషన్ తీసుకోమని చెప్తాం. సో అది పర్ఫెక్ట్ వే సార్. అది పూర్ స్టూడెంట్స్ ఉంటారండి బయట కొంతమంది. సో అటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ టాలెంట్ ఉంటుంది. అటువంటి వాళ్ళని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఒకవేళ అంటే మీ ఇన్స్టిట్యూట్ పర్ఫార్మెన్స్ నచ్చిందనుకోండి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒకవేళ స్టూడెంట్సే ఒక 3 days వచ్చి కూర్చొని చూసి ఒక అవగాహనకు వచ్చేస్తారు కదా, అటువంటి స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళకి నచ్చితేనే రండి అని చెప్పేసి చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ ఆ 3 days వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూపించేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు టాలెంటెడ్ ఎవరున్నారు, పూర్ ఎవరున్నారు కూడా మనం ఒక ఐడియాకి అయితే ఖచ్చితంగా రావచ్చు. పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళకి మీ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? తను నిజంగా క్యాపబుల్ అయితే సార్ మనం వాళ్ళకి 50% వరకు ఫీజు తగ్గించి మరి మనం తీసేసుకుంటాం. ఓకే. స్టూడెంట్కి అయితే ఫ్రీ ఆఫ్ ఫుడ్ కానీ లేదా ఫ్రీ ఆఫ్ టీచింగ్ కానీ అట్లా ఏదో ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా చూపిస్తాం వాళ్ళు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? భీష్మ డాక్టర్ అకాడమీ, చందానగర్ కింద పీజీఆర్ ఎన్క్లేవ్ నియర్ అపర్ణ హిల్ పార్క్ సార్. మనం ఆల్మోస్ట్ ఇక్కడ మార్నింగ్ మీకు 6 to night 10 o'clock వరకు మనం అవైలబుల్గానే ఉంటాము. సో మీరు ఎప్పుడైనా బైక్ కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటారు. అట్లా కాకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, అట్లా అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ టైం మీకు మార్నింగ్ 6:30 to night 10:30 వరకు కూడా మన కాలేజీలోనే అవైలబుల్గానే ఉంటాం సార్. ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ ఇన్స్టిట్యూట్ అది అక్కడ? ఇది లాస్ట్ ఇయర్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ August 5th. ఆల్రెడీ 1 year కంప్లీట్ అయింది. ఇది 2nd year సార్. 2 branches సార్, అంటే గర్ల్స్ క్యాంపస్ ఒకటి, బాయ్స్ క్యాంపస్ ఒకటి. బాయ్స్ క్యాంపస్ ఒకటి, గర్ల్స్ ఒకటి, రెండు సపరేట్ క్యాంపస్. సపరేట్ క్యాంపస్ ఉన్నాయి. ఓకే. రెండు చందానగర్లోనే? రెండు చందానగర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోవిందరాజు గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల్ని రైట్ ఎడ్యుకేషన్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే, అంటే ఆ మెథడ్లోకి మీ పిల్లల్ని ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే, అని ఆన్లైన్లో కొంతమందికి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఆఫ్లైన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం కొన్ని లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పిల్లవాడి మైండ్ సెట్ కూడా కొంత మారే అవకాశం ఉంటుంది. సో ఆఫ్లైన్లోనే మీరు ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం భీష్మ డాక్టర్స్ అకాడమీ బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాని త్రూ మీరు ఖచ్చితంగా అప్రోచ్ అయ్యి అండ్ 2 days మీకు నచ్చితే
అక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం 2 డేస్ అక్కడ క్లాసెస్ విని ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.